వేములవాడ మండలం సంఖ్యపల్లి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో 14 లక్షలతో చేపట్టిన పనులు పూర్తి చేసుకుని నేడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో సీసీ రోడ్లు, నేషనల్ హైవేల నిర్మాణాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ₹1 నిధులు కేటాయించలేదని విమర్శించారు. వేములవాడకు రైల్వే లైన్ తీసుకొచ్చేది కేంద్ర ప్రభుత్వమేనని, తెలంగాణ ఎంపీలలో రాష్ట్రానికి అధిక నిధులు తన హయాంలోనే తీసుకొచ్చానని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించాలని హితవు పలికారు. అలాగే స్థానిక నాయకులు బొర్రా శేఖర్ గౌడ్ మాట్లాడుతూ సంకపల్లి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కి ధన్యవాదాలు తెలిపారు. ముంపు గ్రామాల సమస్య కూడా తన దృష్టిలో ఉందని, త్వరలో ఆ సమస్య పరిష్కారానికి కూడా బండి సంజయ్ కుమార్ కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డాక్టర్ చెన్నమనేని వికాసరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో ఈరోజు సంఖ్యపల్లి గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ల ప్రారంభోత్సవం రావడం జరిగింది. ఇంతకుముందే ఉదయమే గంభీరావుపేట మండలంలో దాదాపు 28 కోట్లతోని బీటీ రోడ్ నిర్మాణం, దాంతోపాటు బ్రిడ్జ్ నిర్మాణాన్ని కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కానీ నరేంద్ర మోడీ ఇచ్చే పైసలు కొంతమంది కళ్ళ కనబడతలేవు. గతంలో బీఆర్ఎస్ పార్టీ గదే చెప్పింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గదే చెప్తున్నది. వాళ్ళ గ్రామ పంచాయతీలకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 1 పైసనని ఇచ్చిందా? మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు 1 పైసనైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిందా? పని చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పైసలను కూడా డైవర్ట్ చేసిన పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాంట్రాక్టర్లు పనిచేయడం కూడా భయపడుతున్నారు. ఇలా గ్రామాల్లో రోడ్లు వేసేది కేంద్ర ప్రభుత్వం, సిఆర్ఎఫ్ పైసలు కానీ, సడక్ యోజన పైసలు కానీ, దాంతోపాటు ఉపాధి హామీ పని పథకం పైసలు కానీ, 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ పైసలు కానీ, నేషనల్ హైవేస్ అవి ఇస్తున్నాం. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటి ఏదో చెప్పాలి. ఇలా వేములవాడ దేవస్థానాన్ని ప్రసాదం స్కీమ్ కింద పెడతామని చెప్పని బాధారుగా వచ్చారు. అయితే ఏదో కోట్ల రూపాయలు ఇస్తున్న పేరు ఈయన సంతోషం, ఏమైనా వ్యతిరేకించాం, చాలా సంతోషం. అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ పోయి అబద్ధాలు చెప్పిండని చెప్తేనే అక్కడ మహారాష్ట్ర అంతా ఓడిపోయింది పార్టీ. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వేరు, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి వేరు. నేను అడుగుతున్నా, తెలంగాణలో ఎంతమందికి 2500 రూపాయలు మహిళలకు ఇచ్చారు? ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు? ఎంతమందికి స్కూటీలు ఇచ్చారు? ఎంతమంది వృద్ధులకు 4000 రూపాయలు ఆసరా పెన్షన్స్ ఇచ్చారు? సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి 22 లక్షల మందికి రుణమాఫీ చేయాలని చెప్పి సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రి అయిపోయాడు. ఎందుకు చేయలేరు? రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు? వాళ్ళ కౌలు రైతులకు కూడా ఎందుకు ఇస్తలేరు? రైతు కూలీలకు 12,000 రూపాయలు ఎందుకు ఇస్తలేరు? సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, ఎందుకు చేస్తలేరు? ఉద్యోగస్తులకు సంబంధించి ఇవాళ 4 డిఏలను ఎందుకు వాళ్ళు పేమెంట్ చేస్తలేరు? వాళ్ళు ఎందుకు క్లియర్ చేస్తలేరు? ఫస్ట్ వీటి మీద చర్చ జరగాలి. ఇవి మీరు 6 గ్యారెంటీలో మీరు ఇచ్చిన హామీలే. కానీ ఇది చర్చ జరపడానికి ఎంపీ డైరెక్ట్ ఢిల్లీ నుంచి పైసలు చేస్తాడనా? రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారు. సిఆర్ఎఫ్ నిధులు, తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ సిఆర్ఎఫ్ నిధులు పట్టుకొచ్చింది నేనే. కరీంనగర్ జగిత్యాల రోడ్ పట్టుకొచ్చింది నేనే. కరీంనగర్ వరంగల్ రోడ్డు నడిచేది నా హయాంలోనే.
ఇప్పుడు వేములవాడ ప్రసాదం స్కీమ్ కూడా వస్తుంది. ఆల్రెడీ వేములవాడ ప్రసాదం స్కీము. ఈ రైల్వే నిర్మాణం చేసేది మేమే. ఇవన్నీ కాదు, ఇలా గ్రామాలకు నిధులు ఇచ్చేది మేమే, పట్టణాలకు నిధులు ఇచ్చేది మేమే, స్మార్ట్ సిటీ పైసలు ఇచ్చింది మేమే. మీరు ఇచ్చింది ఏదో చెప్పండి, లెక్కపత్రం అన్నపై చెప్తాం మేము. ఇక్కడికి వచ్చి 1000 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు 100 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు కాదు. చూస్తాం, అది కూడా ఇస్తే మంచిదే, స్వాగతిస్తాం కదా మేము. వాళ్ళకి తప్పుడు విమర్శలు చేసేటువంటి నీచ మనస్తత్వం మాకు లేదు. అందరం కలిసి అభివృద్ధి చేసుకోవాలని మాకు ఆలోచన ఉన్నది. నేను అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నది. ఇట్లా బీఆర్ఎస్ పార్టీకి ఇట్లా కేంద్రాన్ని తిట్టి మోడీ గారిని తిట్టే ఒక్క పైసా రాకుండా చేసింది. ఈ పార్టీ గట్టిన రాపరించింది, వీళ్ళు కూడా గట్టిన విమర్శిస్తున్నారు. అంటే మంచి పద్ధతి కాదు. అందరం కలిసి అభివృద్ధి చేసుకోవాలి, కలిసి ముందుకు పోవాలి. అభివృద్ధి చేసుకోవాలి, కలిసి వస్తేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మేము రాజకీయాలు పక్క పెట్టినాం, ఎక్కడ విమర్శలు చేయలే, రాజకీయ విమర్శలు చేస్తలేం. మేము మాకు కావాల్సిందల్లా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి. ఈరోజు సంకెపల్లి గ్రామానికి విచ్చేసినటువంటి పెద్దలు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారికి, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, గ్రామ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బండి సంజయ్ కుమార్ గారు సంకెపల్లి గ్రామానికి 14 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ సంబంధించి ప్రారంభోత్సవానికి వచ్చారు. గతంలో కూడా సంకెపల్లి గ్రామానికి నిధులు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా సంకెపల్లి గ్రామానికి పెద్ద ఎత్తున నిధులు ఇస్తా, మిగతా సమస్యలు కూడా పరిష్కారం చేస్తా. ముంపు గ్రామాల గురించి కూడా ఆలోచన చేస్తున్నాం. త్వరలోనే ముంపు గ్రామాల ప్రజలకు కూడా శుభవార్త చెప్తా అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బండి సంజయ్ కుమార్ గారికి, భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.